హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న వీడియో ఎమ్మెల్యే క్వార్టర్స్ డీప్గా అండ్ కంప్లీట్గా ఫుల్ స్ట్రక్చర్ ఎలా కంప్లీట్ అయిందో అది చూపిస్తున్నానండి. ఇన్ని రోజులు వీడియో చేయలేకపోయాను, ఈ వర్క్ టెన్షన్ వల్ల చేయలేకపోయాము ఇంతవరకు. ఇది ఎంత ఫినిషింగ్ వచ్చింది అనేది ఒకసారి చూడండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజిట్ అండి. ఆయన ఎలా వచ్చారు అనేది, ఏం చేశారు, ఏం చూశారు అనేది విషయాన్ని మీకు చూపిస్తున్నాను. ఈ 10 రోజులు కష్టమండి ఈ వీడియో. అసలు యాక్చువల్గా చెప్పాలంటే కంప్లీట్గా ఒక ఎమ్మెల్యే గారికి హ్యాండ్ ఓవర్ చేసిన ఫ్లాట్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా ఫుల్ లెంగ్త్ వీడియో చూపిస్తాను. డీప్గా ఒక దాంట్లో ఏమేమి ఫర్నిచర్ ఇస్తారు, ఎలా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్గా ఉంటుందండి. ఇంతవరకు ఎవరు చూసి ఉంటారేమో, ఇదే ఫస్ట్ అది. ఎందుకంటే మా చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇంతవరకు రాత్రి పగలు కష్టపడి పనిచేసి మా టీం అంతా వాళ్ళకి అనుకుంటే అనుకున్నట్టుగా బిల్డింగ్ ఇవ్వడానికి మేము హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము రెడీ చేసాం అంతా. మీకు ఆ వీడియోని కూడా ఇప్పుడు చూపిస్తున్నాను నీట్గా. హౌస్ లోపల ఎలా ఉంటుంది, ఫర్నిచర్ ఎలా ఉంటుంది, దాంట్లో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఏముంటుంది, ఇండివిజువల్గా ఫ్లాట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటున్నాయి అనేవి క్లియర్గా మీకు డీటెయిల్డ్గా నేను ఈ వీడియోలోనే యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి, ఆ పోడియం మీద తిరుగుతున్నారు, చూస్తున్నారు కదా. నాదెండ్ల మనోహర్ గారు కూడా ఉన్నారు ఆయనతో పాటు, చూస్తున్నారు కదా. ఇన్ని రోజుల కష్టం అనేది ఈరోజు క్లియర్ అయ్యిందండి, ఫుల్ఫిల్ అయ్యింది. సార్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు అసలు చూసిన తర్వాత. ఆయన పైన టెర్రస్కి వెళ్ళి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ పాటు ఉన్నారు. అలా ఆయన ఓవరాల్గా 1 అవర్ పాటు స్పెండ్ చేశారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో. కూర్చున్నారు, స్నాక్స్ తిన్నారు, టీ తాగారు, అన్నీ చేశారు. అసలు ఎంతసేపు వెయిట్ చేస్తారు అసలు అనుకోలేదు. అనుకున్న దానికన్నా చాలా బాగా సక్సెస్ అయింది ఇది. మీకు టూర్ లోపల ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నాను, చూస్తున్నానండి. వాయిస్ ఇలా అయిపోయింది అని చెప్పి మీరేమనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 10 days డే అండ్ నైట్ కష్టపడడం, వర్కర్స్తో అరవడం చేయడం వల్ల గొంతు అనేది పాడైపోయింది. ఆ గొంతు ఎలా పాడైంది అంటేనే మీకు అర్థమై ఉండాలి ఎంత డే అండ్ నైట్లో కష్టపడడం అనే విషయాన్ని. ఈ కష్టాన్నంతని ఈ ఒక ఫినిషింగ్ చూసిన తర్వాత కష్టాన్నంతా మర్చిపోయాము ఫ్రెండ్స్. ఇంత కష్టపడ్డాము, ఇంత నైట్ ఉన్నాము, చేసాము, డే అండ్ నైట్ చేసాము, 24 hours చేసాము అనే విషయాన్ని కూడా ఈ ఒక్క ఫినిషింగ్ వచ్చేటప్పటికల్లానే కంప్లీట్గా మర్చిపోయాము. అందరం చాలా హ్యాపీ, టీం అంతటిని. ఏదైనా సరే టీం వర్క్ మాత్రం చాలా బాగా అందరూ సపోర్ట్ చేశారు. అందరూ సపోర్ట్ చేయడం వల్లనే ఇంత సక్సెస్ అయింది. మీకు హౌస్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. ఇది పోడియం పై నుంచి ఎంట్రన్స్ అవుతున్నారండి ఇప్పుడు సార్, ఇప్పుడు సీఎం గారు. మేము ఇక్కడతో ఆగిపోయాము బ్యాక్ సైడ్. ఆయన ప్రోటోకాల్ ప్రకారం అయితే మనం వెళ్ళకూడదు ఇంకా ఆయనతో పాటు. నెక్స్ట్ వీడియో కూడా తీయడం అవ్వదు కదా, అందుకోసం ఆగిపోయాము అలాగా. ఇప్పుడు నార్మల్గా మీకు చూపిస్తున్నాను సార్ వెళ్ళిపోయిన తర్వాత. ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అండి, అదే పోడియం నుంచి మీకు చూపిస్తున్నా సార్ అండ్ ట్రైన్ ఏరియా నుంచి. ఆ రిసెప్షన్, వెయిటింగ్ హాల్. వెయిటింగ్ హాల్ నుంచి ఇంకొక హాల్ వస్తుందండి. ఇదంతా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ఇది ఆ బిల్డింగ్ మొత్తాన్ని ఇక్కడి నుంచే పరిపాలనా విభాగంతో చేస్తారు. అది ఏ ఫ్లాట్ ఎవరికి అలర్ట్ చేయాలనేది టోటల్గా ఇక్కడి నుంచే చూస్తారు. ఇదొక ఫ్లాట్ అండి, ఇది 101. అది ఆ లాస్ట్ 1 రూమ్ ఉంది కదా, సర్వెంట్ రూమ్. అది హాల్ అండి. ఇది మామూలు నార్మల్ హాల్, మినీ. ఇది మన పిఏ ఉంటాడు కదా, పిఏ దగ్గరికి హాల్ ఇది. ఇది పిఏ రూమ్ అండి, ఇది పిఏ ఆఫీసు. ఆ చైర్స్ వేస్తారు. అదే మీకు ఫర్నిచర్ కూడా సేమ్ ఫర్నిచర్ వస్తుంది. ఇక్కడ దీంట్లో మీకు ఈ ఫ్లాట్లో మీరు ఏం చూస్తున్నారో ఒక ఎమ్మెల్యేకి ఇంటికి సేమ్ అవే ఐటమ్స్ అనేవి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంటుంది. మీకు ఇంతకు ముందు కూడా ఇంకో వీడియోలో చూపించాను, ఇంతకు ముందు వీడియోలో కూడా ఏమేమి ఉంటుందండి. అది స్కెల్టన్. అది ఇప్పుడేమో విత్ ఫర్నిచర్తో మీకు చూపిస్తున్నది. ఇది నార్మల్గా మేము సైన్ బోర్డ్ అనేది నార్మల్గా పెట్టాము, ఇది అంతే, అదేం ఉండదు. ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాం, అది చూడండి ఎలా ఉంది, హాల్ అనేది ఎలా ఉంది అసలు. ఇంతకుముందు స్కెల్టన్ చూశారు, దానికి మీరు నా పాత వీడియో ఒకసారి కావాలంటే చూడండి. పాత వీడియోలో స్కెల్టన్ చూడండి ఎలా ఉంటుందో అనేది. ఇది ఫర్నిష్డ్, ఫుల్ ఫర్నిష్డ్ అయితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి దానికి డిఫరెన్షియేషన్ చూడండి. ఒకసారి అది ఇది చూస్తే మీకు కంపారిజేషన్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా ఉంటుంది. అంటే విత్ ఫర్నిచర్ అయితే ఎలా ఉంటుంది, వితౌట్ ఫర్నిచర్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి ఏ ప్లేస్లో ఏముంటుంది,
ఇదే మోడల్ దీంట్లో ఎలా ఉంటుందో ఫర్నిచర్ అనేది, అదే ఫర్నిచర్ అనేది ప్రతి ఫ్లాట్కి కూడా అలానే ఉంటుంది. ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి కంపెనీ టోటల్గా. ఒక ఎమ్మెల్యే అయితే డైరెక్ట్గా బట్టలు సర్దుకొని బ్యాగ్ సర్దుకొని వచ్చేయడమే. ఇంకా అంతకు మించి ఇంకా ఒక్క ఐటెం కూడా కొనాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. సేమ్ అన్నిటికీ ఇదే ఫ్లాట్లు, ఇదే మెజర్మెంట్ ఉంటుంది. ఈవెన్ కర్టన్స్ కూడా సేమ్ ఇంతే కర్టన్స్, ఇవే డోర్ కర్టన్స్ కానీ, ఇవే కార్డ్స్ కానీ, ఈ టైప్ కార్డ్సే ఇస్తారు. ఈ ఫ్లాట్ ఎలాగుందో సేమ్ అన్ని ఫ్లాట్లు ఎమ్మెల్యే ఇలాగే ఉంటుందండి. దీంట్లో తేడా ఏమి ఉండదు. మినిస్టర్ బంగ్లాకి అయితే వాటికి కొంచెం మారుతాయి. అవి 4 వస్తాయి కదండి. దాన్ని బట్టి మీకు అది కూడా ఒకసారి అది విత్ ఫర్నిచర్తో ఒకసారి చూపిస్తాను నేను. దానికి కూడా మీకు ఒకసారి మోడల్ ఫ్లాట్ చూపించాను కానీ మీకు విత్ ఫర్నిచర్తో ఎప్పుడు చూపించలేదు. ఈ శాంపిల్ ఫ్లాట్లో విత్ ఫర్నిచర్, టీవీ కూడా సేమ్ ఇదే టీవీ వస్తుంది. ఇక్కడ కూడా టీవీ దగ్గర కూడా సోఫా సెట్ అనేది ఇదే వస్తుంది. సేమ్ ఇక్కడ దీంట్లో మెజర్మెంట్ ఏవైతే ఉన్నాయో ఐటమ్స్ అనేది అదే ఐటమ్స్ అనేది టీవీ ర్యాక్ అంతే సేమ్ అలానే ఉంటుంది. అన్ని ఫ్లోర్స్కి ఇదే ప్యాటర్ను, ఈ ఫర్నిచరే, ఇంక తేడా ఇంకేం ఉండదు. ఇది మెయిన్ హాల్లో చూడండి సోఫా సెట్. ఇది సోఫా సెట్కి పక్కనే ఇంకా మీకు దేవుడి గది చూడండి, సేమ్ మెజర్మెంటే ఉంటుంది దేవుడి గది కూడా. దీంట్లో ఏమైతే ఆర్కిటెక్చర్ ఉంటుందో, ఏం ఫొటోస్ ఉంటాయో, ఏం ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయో మ్యాక్సిమం అవే ఉంటాయి. డైనింగ్ సెట్ కూడా సేమ్ ఇదే డైనింగ్ సెట్. ఇది మేము మీకు షో కోసం పెట్టినవి. మళ్ళీ మీరు అడగగలరు స్పూన్లు కూడా ఇవే స్పూన్లా, లేకపోతే ప్లేట్స్ కూడా ఇవే ప్లేట్స్ అని మీరు అడగగలరు. లేదు, అవి మీ షో కోసం పెట్టాము. అది ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు పెట్టుకుంటారు. మనం ఎమ్మెల్యేకి ఏపీసీఐడి తరపు నుంచి ఇచ్చేదైతే ఓన్లీ బాలాజీ టెంపుల్ విగ్రహం మాత్రమే ఇస్తున్నాం. తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం తెచ్చుకుంటారు అనేది. ఇది బాల్కనీలోని మా సోఫా సెట్ అండి, చూడండి ఒకసారి. మీకు అది రోడ్ వ్యూ కూడా చూపిస్తాను మీకు బాల్కనీ నుంచి ఎలా ఉంటుందండి. ఇంతకుముందు స్కెల్టన్ ఉన్నప్పుడు ఈ ఫ్లోరింగ్ చూడండి ఎలా ఉండదో. ఇప్పుడు ఫర్నిచర్ పెట్టిన తర్వాత దాని లుక్ అనేది మారిపోయింది కంప్లీట్గా. వుడ్ ఫర్నిచర్ వచ్చినట్టు వచ్చింది. ఇది రోడ్ అనేది ఇంకా బాల్కనీ నుంచి రోడ్ కనిపిస్తుంది కదా, అది జిఓడి హెచ్ఓడి టవర్స్ అవి. ఇప్పుడు మెయిన్ బెడ్రూమ్కి వెళ్దాం, మాస్టర్ బెడ్రూమ్కి. మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇంకా సేమ్ ఇంతే అండి, ఇంకా డిఫరెన్సియేషన్ అయితే ఏం లేదు, ఇంకా సేమ్ అంతే ఉంటుంది. మీరు ఇంతకుముందు ఒక బెడ్రూమ్ చూపించాను మీకు, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది సేమ్ డస్కులు కానీ ర్యాకులు కానీ సేమ్ అంతే ఉంటాయి, ఇంకా ఏం చేంజ్ అవ్వవు. డైరెక్ట్గా ఇచ్చింది మనకి. కిచెన్ ఐటమ్స్ కూడా ఇస్తారు. కిచెన్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఒకటి ఉంది. తర్వాత స్టవ్ కూడా డైరెక్ట్ గ్యాస్ కనెక్షన్తో సహా ఉంటుంది. మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి చూపిస్తాను. ఇంకా ఇది ఆ మిర్రర్ ఒకటి చేంజ్ అవ్వచ్చండి ఇంకా ఫర్దర్గా. ఆ మిర్రర్కి ఇంక డిస్కషన్ నడుస్తుంది. ఆ మిర్రర్లో అక్కడ స్విచ్ ఉన్న మిర్రర్ కావాలని చెప్పని అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు. అది చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మ్యాక్సిమం అది ఒక్కటే నాకు తెలిసి అయితే మాత్రం బీఓకేలో చేంజ్ అయ్యే ఐటమ్ అది ఒకటే. మ్యాక్సిమం మారదనే నేను అనుకుంటున్నాను, ఇంకా మారవచ్చు కూడా. ఇది ఫైనల్ 3వ బెడ్రూమ్ అండి. ఇది ముందు చూసింది సేమ్ మెజర్మెంట్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ ఒకటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. కిచెన్ అండి, ర్యాక్స్, ఆ చిమ్నీ కూడా అది క్లోజ్డ్ అయ్యే వస్తుంది డైరెక్ట్గా. ఇది ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు చూడండి, డబుల్ డోర్. స్టవ్ ఇదే సేమ్ అంతే స్టవ్ ఉంటుంది, మళ్ళీ స్టవ్ ఏం చేంజ్ అవ్వదు. ఈ వాషింగ్ మిషన్ సేమ్ అదేనండి.
ఈ బాల్కనీ నుంచి మళ్ళీ ఇంకో సైడ్ వ్యూ ఒకటి ఉంటుంది దీనికి, ఈ ఫ్లాట్కి అయితే కనిపిస్తుంది మనకి. అవతల నుంచి ఎమ్మెల్సీకి వెళ్ళే రోడ్ అండి, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, అది మెగా చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది టోటల్గా మన ఎమ్మెల్యే క్వార్టర్స్ అనేది ఎలా ఉందనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుద్దాం.